బార్ లైసెన్సుల యోజన పర్యాటక శాఖ జీవోల రాటిఫికేషన్కు మంత్రివర్గం సై 710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయం. కాకాణి ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్స్పై విచారణ రేపటికి వాయిదా. తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు. కంచె గచ్చిబౌలి భూములపై హైకోర్టులో విచారణ వాయిదా. విచారణ ఈ నెల 7కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు భూములను అమ్మకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. అమీన్పూర్ పిల్లల హత్య కేసులో తల్లి అరెస్ట్. 3 పిల్లల్ని చంపిన తల్లి రజితను అరెస్ట్ చేసిన పోలీసులు. తల్లి రజితతో పాటు ప్రియుడు శివను రిమాండ్కు తరలింపు. నాగర్ కర్నూలు కలెక్టరేట్కు కూడా బాంబు బెదిరింపు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన కలెక్టరేట్ ఆఫీస్ సిబ్బంది. కలెక్టరేట్లో తనిఖీలు చేసిన బాంబ్ స్క్వాడ్. ముప్పల లక్ష్మీనారాయణ పేరుతో మెయిల్లో అల్లాహు అక్బర్ అంటూ మెసేజ్. ఖమ్మం జిల్లా నందిపాడులో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి బోల్తా పడ్డ వ్యాన్. 8 మందికి గాయాలు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలింపు. ఏపీకి చెందిన దారవరం గ్రామస్తులుగా గుర్తింపు. థాయిలాండ్లో ప్రధాని మోడీ పర్యటన. థాయిలాండ్ ప్రధాని షినవత్రాతో మోడీ భేటీ. ఇరు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలు. థాయిలాండ్లో రామ్కియన్ ప్రదర్శనను వీక్షించిన ప్రధాని రేపు బ్యాంకాక్లో బిమ్స్టెక్ కూటమి సమావేశానికి హాజరు. మయన్మార్లో 3000 దాటిన మృతుల సంఖ్య. 4715 మందికి గాయాలు. 341 మంది గల్లంతు. భూకంపం విధ్వంసానికి 30 లక్షల మంది నిరాశ్రయం. తెలంగాణలో అకాల వర్షాల బీభత్సం. హైదరాబాద్లో పలుచోట్ల కుండపోత వాన. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో వానలు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం. మెహదీపట్నం, ఖైరతాబాద్, పాతబస్తీలో భారీ వాన. పలు రూట్లలో కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. అకాల వర్షంతో హైదరాబాదులో అల్లకల్లోలం. భారీ వర్షానికి నేల కూలిన పెద్ద చెట్లు. వర్షపు నీటితో నిండిన రైల్వే బ్రిడ్జిలు, అండర్ పాస్లు. సోమాజిగూడ దగ్గర చెట్టు కూలి కారుపై పడటంతో ధ్వంసం. కారు ఉన్న వారిని బయటకు తీసిన ట్రాఫిక్ పోలీసులు. కొమరం భీం జిల్లాలో పలుచోట్ల వర్షం. కెరమెరి, వాంకిడితో సహా పలు మండలాల్లోనూ వాన. ఉరుములు మెరుపులతో కూడిన వాన. ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం. నందిగామలో ఈదురుగాలులతో కూడిన వర్షం. కడప నగరంలో ఉన్నట్టుండి భారీ వర్షం. ఉరుములు మెరుపులతో కూడిన వాన. ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం. రాగల 3 గంటల్లో ఏపీలోని పలుచోట్ల పిడుగులు పడే ఛాన్స్. ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ ప్రజలకు హెచ్చరిక. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచన. రైతులు, వ్యవసాయ కూలీలు బహిరంగ ప్రదేశాలలో ఉండరాదన్న అధికారులు.